మనం నిత్య జీవితంలో లలిత అమ్మవారి గురించి చాలా వింటూ ఉంటాం. పౌర్ణమి రోజుల్లో, శుక్రవారాల్లో లలిత పారాయణ, లలిత సహస్రనామ స్తోత్రాలు, ఇవే కాకుండా అమ్మవారివి చాలా స్తోత్రాలు పఠిస్తూ ఉంటాం. దానిలో శక్తివంతమైనది లలిత సహస్రనామం. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి దాకా చూస్తే లలిత సహస్రనామం ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఆ అమ్మవారి దయ మనకి తొందరగా కలగాలి అంటే ఏం చేయాలి అనేది ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు అయిన నానాజీ పట్నాయక్ గారిని కనుక్కుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లలితా సహస్రనామం ఈ రోజుల్లో పౌర్ణమి రోజుల్లో చేసుకుంటే చాలా మంచిది, శుక్రవారాలు చేసుకుంటే ఇంకా మంచిది. ఆ క్రమం తప్పకుండా మనం ఆ పారాయణ పఠిస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని వింటూ ఉంటున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. లలితా సహస్రనామం ఎలా చేసుకోవాలి, అమ్మవారి దయ మనకి తొందరగా కలగాలి అంటే ఏం చేయాలి గురు? మీరు ఇందాక అన్నట్టుగా పౌర్ణమి అమావాస్య అన్నారు కదా, దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పింది అనమాట. చతుర్దశి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి ఈ యొక్క తిథుల్లో, అంటే చతుర్దశి, అష్టమి, నవమి అమ్మవారు చెప్పింది. తర్వాత కొంతమంది రీసెర్చ్ చేసి దాని మీద ఉపాసకులు చెప్పారు అమావాస్య, పౌర్ణమి కూడా మంచిది అని. ఈ 5 తిథుల్లో ఎవరైతే లలితా సహస్రనామాలని శ్రవణము లేదా పఠనము చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క కర్మ అనేటువంటిది దగ్ధమవుతుంది. మనం ఇప్పుడు చూడండి, ఈ జన్మలో రకరకాల విషయాలు అనుభవిస్తూ ఉంటాం. అప్పుల బాధలను, అనారోగ్య బాధలను, వివాహం అవ్వకపోవడమను, రకరకాల కారణాలు ఉంటాయి కదా. దీని వెనకాతలు అసలు ఎందుకు అవ్వదు అనే విషయాన్ని తీసుకుంటే పూర్వజన్మల్లో చేసిన కర్మ. నిజంగానే పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుందా అంటే, ఉమామహేశ్వర సంవాదంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగినప్పుడు చెప్తూ ఉంటాడు ఒక్కొక్క దానికి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎలాగా ఏంటి అని. దాంట్లో ప్రత్యేకంగా పార్వతీదేవి అడుగుతుంది, కొంతమంది ఎందుకు అన్ని డబ్బులున్నా సరే అనుభవించలేకపోతారు ఎందుకు అంటే, పూర్వజన్మల్లో అన్నీ ఉండి కూడా వీడు 1 రూపాయి ఎవరికి దానం చేయలేదు, అందుకు ఇలా జరిగింది అని చెప్తుంటారు. అలాగే మరి కొంతమంది ఆఖరిలో, అంటే దాదాపు 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి ఒక మంచి టైం వస్తుంది. ఎందుకు అంటే, కొంతమంది వాళ్ళ యుక్త వయసులో అంతా కూడా ఎటువంటి పుణ్యకార్యాలు, ఎటువంటి దైవ కార్యక్రమాలు చేయకుండా ఒక 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వాడికి జ్ఞానం కలిగినట్టుగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాగ అనేకమైనటువంటి అంశాలు చెప్పడం జరుగుతుంది. అందులోనే ప్రత్యేకంగా ఇప్పుడు మరి ఈ పూజలు పునస్కారాలు చేస్తుంటారు, దీనివల్ల కర్మ పోతుందా అంటే, చేసిన తప్పుకి ఎప్పుడు కూడా, అంటే తెలిసి చేసిన తప్పుకి పోదు, తెలియకుండా చేసిన తప్పుకి మీరు చేసే పరిహారం వల్ల పోతుంది అంటారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. అయితే లలితా సహస్రనామాలకు ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఏదైనా కొన్ని నామాలు కానీ, మంత్రాలు కానీ, కొన్ని బీజాక్షరాలతో కూడినవి కానీ, మనుష్యులు అంటే కొంతమంది సిద్ధులవి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కొంత. అదేవిధంగా దేవతలు, మన ఋషులు సెకండ్ స్టేజ్, అంటే మనుష్యులు సిద్ధుల కంటే పై స్టేజ్ ఋషులు, ఋషుల కంటే పై స్టేజ్ దేవతలు. సో స్వయంగా అమ్మవారిలో నుంచే ఆ వసిన్యాది వాగ్దేవతలు అంటారు. అమ్మవారిలో నుంచే 8 తెల్లటి కిరణాలు బయటకు వచ్చి వసిన్యాది వాగ్దేవతలుగా వాళ్ళు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. అంటే ఏంటి, స్వయంగా అమ్మవారు చెప్పినట్టే కదా. కాబట్టి లలితా సహస్రనామాలకు అంత ఆ శక్తి అంత గొప్పది. అందుకే లలితా సహస్ర రహస్యనామాలు అంటారు. అంటే ఏమిటి, చూడడానికి నామంలా కనబడుతున్నప్పటికీ ఆ యొక్క నామంలో అంత శక్తి దాగుంది. అందులో ఒక్క నామం తీసుకొని మీరు పారాయణం చేసిన, ఉదాహరణకి శ్రీమాత్రే నమః అనుకుందాం, ఆ ఒక్క శ్రీమాత్రే నమః పారాయణం చేసిన మీరు కొన్ని వందల జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా దగ్ధం చేస్తున్నాడు. ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని అడుగుతున్నాడు, అంత గొప్పది. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ నామాన్ని చేయాలి. అయితే ఈ నామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇప్పుడు శ్రీమాత్రే నమః ఉంది, శ్రీమాత అని ఉంది. అంటే ఏంటి, ఈ విశ్వంలో ఉన్నటువంటి తల్లితనము, మదర్లీ నేచర్ అంటాం కదా, ఆ నేచర్ ఏ ఏ రూపాల్లో ఉందో అంతా అమ్మవారే అని అర్థం. కేవలం అమ్మనే కాదు, ఇప్పుడు ఒక కోడి తన పిల్లలను రక్షిస్తుంది, అంటే రకరకాల జీవులు ఉంటాయిగా, అందులో ఉండే ఒక మాతృత్వం అనేటువంటిది ఉంటుంది ప్రతి జీవికి, మనుషులకే కాకుండా. ఆ మాతృత్వ సంబంధించిన ఎనర్జీ ఏదైతుందో అమ్మవారు. అలాగే ఈ యొక్క విశ్వంలో అమ్మవారి యొక్క శక్తి ఏ ఏ రూపాల్లో ఉందో తెలియజేసేది లలితా సహస్రనామాలు. ఇందులో చాలా నామాలు ఉంటాయి. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షణ అని ఉంటుంది. అంటే ఏంటి, సహస్రారంలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. ఓకే, ఇంకోటి అందులో భక్తి ప్రియా భక్తి గమ్య అనే నామం ఉంటుంది. అంటే అమ్మవారిని భక్తితోనే మనం చేరుకోగలము. భక్తికి ఆవిడ
ఇష్టపడుతుంది. ఏమంటే మరి నామాలు చదివితే ఆవిడ సంతోషిస్తుందని ఎక్కడైనా ఉందా అంటే అందులోనే ఉంటుంది. నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అని. అంటే అమ్మవారి నామాన్ని కనుక పారాయణం చేస్తే ఆవిడ ప్రీతి చెందుతుంది. ఎందుకు ప్రీతి చెందాలి? ఆవిడ పేరు పిలిస్తే ఎందుకు ప్రీతి చెందాలంటే నువ్వు ఆ పేరు ఆ నామాలు చేయగా నువ్వు ఒక జ్ఞానాన్ని పొందుతున్నావు. ఎలాంటి జ్ఞానము అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అమ్మవారు అనేటువంటి జ్ఞానము. ప్రతిదీ అమ్మవారు అన్నప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక పెద్ద పటం ఉంది అమ్మవారి బొమ్మ వేసినటువంటిది. అందులో ఈ పటంలో ఈ మూల అమ్మవారు కానీ ఈ మూల కాదని మీరు అనగలరా? అక్కడ మీరు కాలు తగిలిచ్చరు. ఎందుకు? అమ్మ ఇదంతా అమ్మవారు అనే భావన కలిగినప్పుడు. ఇప్పుడు ప్రతి దాంట్లోనే అమ్మవారి యొక్క శక్తి ఉంది అని మీరు భావన కలిగినప్పుడు అప్పుడు మీ యొక్క నడవడికలోని మీ ఆలోచన విధానంలోని మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్లోని మార్పు వస్తుందిగా. అవును, ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిలోని ఇప్పుడు షట్చక్రో ఇప్పుడు మనకి సంస్థిత తటిల్లతా సమర్చి షట్చక్రోపరి సంస్థిత అని ఉంటుంది. అంటే ఏంటి? 6 చక్రాల్లో మెరుపు తీగలా తిరుగుతుంది. ఇది మీరు పరిపూర్ణంగా నమ్మారు. అందరిలోనే షట్చక్రాలు ఉన్నాయి. అలాంటప్పుడు అవతల వాళ్ళతో మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? అమ్మో నాలోనే ఉన్నది అదే అమ్మవారు, వారిలో అదే అమ్మవారు. ఇప్పుడు వారిని దూషిస్తే అమ్మవారిని దూషించినట్టే అని ఫీలింగ్ వచ్చినప్పుడు మనిషి ఎంత మర్యాదగా ఉంటాడు, ఎంత జాగ్రత్తగా ఉంటాడు, ఎంత అప్రమత్తంగా ఉంటాడు, మంచి బిహేవియర్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మరి ఉంటుందిగా. అదేవిధంగా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అని ఉంటుంది. అంటే ఏంటి? అమ్మవారి యొక్క తాటంకములు చంద్రుడు రవి అని అర్థం. మరి రవిచంద్రులను చూడగానే మీకు ఆ స్ఫురణ కలుగుతుంది. ఎప్పుడైతే అమ్మవారి నామాన్ని నిత్యము చేస్తూ ఉంటారో, మనం దేన్నైతే నిత్యము అనుకుంటూ ఉంటామో ఆ యొక్క జీవుడు ఆ యొక్క లోకాలకు వెళ్తాడు. అందుకే ఆఖరి క్షణంలో అయినా మీకు భగవంతుడు గుర్తొస్తే ఆ లోకానికి వెళ్తా ఉంటారు. ఆఖరి క్షణంలో నీకు గుర్తు రావాలంటే నిత్యం నీకు గుర్తుంటుంది. ఆఖరి క్షణంలో గుర్తుంటుంది, లేకపోతే ఆఖరి క్షణంలో ఎందుకు గుర్తుంటుంది? అట్లా. అలాగే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అనుకోండి ఎవరికైనా, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహం అయింది కానండి, జాతచక్రంలో 7వ స్థానము 12వ స్థానము పాడయ్యాయి కాబట్టి వివాహ జీవితం మాకు బాగాలేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఓం శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అదే రకంగా ఉద్యోగాలు లేవు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. రోగబారిన పడ్డాం, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశినే నమః. అయితే ఎప్పుడైనా సరే ఏ నామాన్ని పలికేటప్పుడైనా ఏదో నోటితో పలుకుతున్నాం అన్నట్టు కాకుండా ఆ ఫీల్తో పలకాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, నేను చేయలేదంటే గట్టిగా అంటాం, మిమ్మల్ని మీ మీద ఏదో నిందేస్తే ఎందుకు అంటున్నావు? మీకు ఆ ఫీల్ కనెక్ట్ అయింది. లేదా మీరు మీకేదో ప్రమోషన్ వచ్చిందని ఎవరో చెప్పారు, అవునా కంగ్రాట్స్ అంటాం, అంటే ఒక ఫీల్తో అంటాం. అలా ఏంటంటే అమ్మవారి నామాలు పలికేటప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే ఈ యొక్క విశ్వంలో ఉండేటువంటి రానులందరికీ రాణి అనే ఫీల్తో మనం అనగలగాలి. శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చుంది. చిదగ్నికుండ సంభూత అంటే చిదగ్నికుండ నుంచి బయటకు వచ్చింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవతల కార్యం కోసం వచ్చింది. ఇప్పుడు ఇంటికి అమ్మో నాన్న వచ్చారు. ఎందుకు వచ్చిందంటే అమ్మ అంత దూరం నుంచి వచ్చింది. ఎలా వచ్చింది తెలుసా? నాకు ఏదో ఇబ్బంది ఉందని అంత దూరం నుంచి నడుచుకొని వచ్చిందంటే అసలు ఎవరు ఫీల్ అవుతాం. మరి సొంత తల్లి అలా వచ్చిందన్నప్పుడు మనం ఒక ఫీల్ అయి చెప్తాం ఇంట్లో ఉన్న వాళ్ళకి. అలాగే దేవకార్యం కోసం బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ దేవతలందరినీ పీడించుకు తింటుంటే వీళ్ళు వెళ్ళి అమ్మవారికి చెప్పుకుంటారు, అమ్మ నువ్వు రా అమ్మ అంటే మీరు హోమం చేయని వస్తానంటుంది. అంటే ఏంటి? తపస్సు చేస్తే హోమం చేస్తే మీకు దక్కేటువంటిది అమ్మవారు, అంతేగాని ఊరకనే రాదు అనేటువంటిది దాని అర్థం. అలాగే అమ్మవారు కూడా ఒకసారి హిమవంతుడికి జన్మించినప్పుడు, మతంగ మహర్షికి జన్మించినప్పుడు అతని కోసం అమ్మవారు కూడా తపస్సు చేస్తుంది శివుని కోసం. మనకు అనిపిస్తుంది ఇదేంటి శివుడి కోసం పార్వతీదేవి తపస్సు చేయడం సొంత భార్య కదా అనిపిస్తుంది. దాని అర్థం ఏమిటంటే శివుడు తపస్సు చేత పొందదగిన వాడు అని అర్థం, ఊరికే పొందదగిన వాడు కాదు. శివం అంటే మంగళం. ఈ మంగళం ఎప్పుడు జరుగుతుంది? తపించినప్పుడు జరుగుతుందని అర్థం అన్నమాట. ఆ రకంగా ఏంటంటే శివుని యొక్క తత్వం కానీ అమ్మవారి తత్వం కానీ భగవత్ తత్వం కానీ మనకు అర్థం అవ్వాలి. ఊరికేదో పూజ చేసేసుకుంటున్నాం నాకేమీ జరగలేదంటే కదా, నువ్వు ఎంత తపిస్తూ చేస్తున్నావు పూజని. పంచోపచార పూజ చేస్తున్నావు అంటే గంధం నిజంగానే ఒక పెడుతున్న ఫీల్తో మీరు పెట్టాలి. పుష్పం సమర్పయామి అన్నప్పుడు పుష్పాన్ని అక్కడ పెట్టాలి. దీపం సమర్పయామి ధూపం సమర్పయామి రమ్ అగ్నితత్వాత్మనే దీపం దర్శయామి అంటాం. అప్పుడు మీరు ఆ ఫీల్ అక్కడ లేకపోతే, ఎందుకంటే
ఎవరైనా సరే ఒక పూజ ప్రారంభించినప్పుడు మీకు కుడి వైపు అమ్మవారు చూస్తూ ఉంటుంది మీరు ఎలా పూజ చేస్తున్నారనేది. మీకు అక్కడ ఏమాత్రం అశ్రద్ధ ఉంది అంటే వెళ్ళిపోతుంది. మీరు శ్రద్ధగా చేశారు, మీరు ఒక నైవేద్యం పెట్టారు, అమ్మవారు స్వీకరించింది అనుకోండి, ఆ నైవేద్యాన్ని ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ స్వీకరించడం అనేటువంటిది మనం చేసే పూజ మీద, మనం చేసే భక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి భక్తి చాలా ప్రధానం. మీరు ఏ పదార్థంతో చేస్తున్నారు కదా, భక్తి ప్రధానం. మీరు పలానా ఎవరైనా ఇంటికి వెళ్ళారు గెస్ట్గా, మీకు వాళ్ళు ఏదో ఏదైనా తీసుకోండి అన్నట్టుగా ఇస్తే పెద్దగా ఏంటి నాకు ఇంట్లో టీ లేదా, కాఫీ లేదా, లేకపోతే నాకు ఇంట్లో మిక్చర్ తినలేనా, సమోసా తినలేనా, వీడి కోసం దీనికి వచ్చాను అనుకుంటారు. అలా కాకుండా మీకు చాలా రెస్పెక్ట్ఫుల్గా, అభిమానంగా, ఆత్మీయంగా ఇచ్చారనుకోండి, దాన్ని తీసుకుంటారు. ఇంకొంచెం లేదు ఇంకోటి తీసుకోండి అని అభిమానంగా ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇస్తున్నారనే ప్రేమతో ఇంకో సమోసా ఎక్కువ తింటారు. ఖచ్చితంగా, అవునండి. అలా ఇవ్వకపోతే ఏంటి నాకు లేదా ఏంటి, అలాంటిది మనమే అనుకుంటున్నామంటే ఆ పరమాత్మ, ఆ జగన్మాతకి ఇవి కావాలా, మీరు పెట్టేటువంటి ఆ పులిహోర దద్దోజనం ఆవిడ దగ్గర లేదా, మన భక్తికి మెచ్చి తీసుకుంటుంది. పరమాత్మ అంటే ఆ దేవత ఎప్పుడైనా దాన్ని తీసుకుంటే రుణం ఉంచుకోదు. తను తీసుకుంది కాబట్టి ఏదో ఒకటి చేసి వెళ్తుంది. ఇది లాజిక్ అన్నమాట. ఇది అర్థం కాక పూజ చేసి మనం చేసాను కదా వస్తుందో లేదో అనుమానంతోనో, భక్తి లేకుండానో, ఏదో లాభాపేక్షతోనో. ఇప్పుడు చూడండి భగవద్గీతలో చెప్తాడు పరమాత్మ, పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అన్నాడు. ఫలాపేక్షంగా చేయండి, అది ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మీకు టీ ఎందుకు ఇస్తున్నానంటే మీతో నాకు ఆ పని ఉంది కాబట్టి ఇస్తున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, చిచి నువ్వు నాకు టీ ఇచ్చే ఆ కప్పుడు టీ 10 రూపాయల టీ కూడా నువ్వు ఇంత పెద్ద పని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అనుకుంటారు కదా. అలా కాకుండా ప్రేమగా ఇచ్చారు, తర్వాత మీకు ఏదో పని ఉంది అడిగారు, చేసి పెడతారు. అంతేగాని టీ ఇచ్చేటప్పుడే నాకు ఈ పని ఉందనంటే అది కరెక్ట్ కాదు కదా. అలాగే లాభాపేక్ష ఉంటేనే కానీ మనకెందుకు పూజలు ఫలించవు, ఎంత లలిత చేసుకుంటున్నాము, శివస్తోత్రనామాలు చేస్తున్నాం, విష్ణు సహస్రం ఎందుకు ఫలించవు అంటే కారణం ఇది. ఇంకోటి ఏంటి, ఎన్ని చేస్తున్నా నాకు ఫలించట్లేదని మాటిగా అనుకుంటూ ఉంటారు. అది ఒక మంత్రంలా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా అప్పుడు ఫలితాలు ఉంటాయి. అంటే దేనికైనా సరే ముందు భక్తి ప్రధానం, భక్తి ప్రేమ ఇవన్నీ ప్రధానం. శ్రద్ధగా కూర్చుని, ఇప్పుడు మీరు చెప్పినట్టు శ్రద్ధగా కూర్చుని ఒక్కసారి చదివినా ఆ చదివిన కాన్సెప్ట్ మీకు ఎందుకమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు అనుకోండి ఉదాహరణకి, ఆ పిల్లవాడు నేను అమ్మతో ఎందుకు ఉంటున్నాను తెలుసా, అమ్మ నాకు అన్నీ తినిపిస్తుంది కాబట్టి అని, లేకపోతే అమ్మ దగ్గర ఆస్తుందిగా నాకు రేపొద్దున రాసిస్తుంది కాబట్టి అంటే చిచి ఎందుకు రా నువ్వు నా దగ్గర పుట్టావంటారు. మరి మనందరం వాళ్ళ బిడ్డలమే కదా, తల్లి యొక్క అమ్మవారి బిడ్డమే కదా. అలా కాకుండా అమ్మ మా అమ్మ అనే ఫీల్తో ఉన్నప్పుడు అది వేరు. పోతే పని ఆస్తులు పోతే పని నాకు అమ్మ కావాలంటే అని ఫీల్ వేరే ఉంటుంది కదా. ఆస్తి లేకపోతే నేను అమ్మ దగ్గర ఉన్నానంటే నిజమే కదా. తల్లి ఎంతైనా బిడ్డగా యాక్సెప్ట్ చేసినా ఏమిట్రా వీడికి గుణాలు వచ్చాయని బాధపడుతుంది ఖచ్చితంగా. తల్లి కాబట్టి తల్లి కాబట్టి అమ్మ దయ ఉంటే మనకి ఏదన్నా దొరుకుతుంది కదా. అంటే మనం ఇచ్చే ఒక తల్లితో ఉండే రిలేషన్ ఎలా ఉండాలో ఆ యొక్క అమ్మవారితో కూడా ఆ రిలేషన్ మనం మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు మీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఓకే, అవునండి, కరెక్ట్. ఇప్పుడు మనం పారాయణ చేసుకున్నప్పుడు ఒక టైం అని ఉంటుంది కదండి, ఏ టైంలో? ఒరిజినల్గా అమ్మ ఇప్పుడు స్త్రీ దేవతలు, పురుష దేవతలు ఉంటారు. ఈ విష్ణువు వీళ్ళందరూ పగలపూట చేయాలి. అమ్మవారికి సంబంధించింది ఏదైనా రాత్రి సమయంలో చేయాలంటారు, సాయంత్రం అయిన తర్వాత సంధ్యా సమయంలో చేయాలి, ప్రత్యేకంగా స్త్రీ సంబంధించిన ఏమైనా. ఇంకొకటి గురువుగారు, ఉత్తరపీఠిక చదవాలి అంటారు. మామూలుగా ఇప్పుడు నేను అనుకోండి, గంగా, భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత, దశ అని 3 సార్లు చదువుకుంటాం. లలిత చదివిన తర్వాత ఉత్తరపీఠిక ఖచ్చితంగా చదవాలి అని అంటారు. అది అంటే దానివల్ల ఫలం ఏమిటి అనేటువంటి విషయం అర్థమవుతుంది అంతే. ఇప్పుడు చదవడం వచ్చు అనుకునే వాళ్ళు చదువుకోవచ్చు, లేదా మనస్ఫూర్తిగా విన్నా సరే సరిపోతుంది. అక్కడ భక్తే ప్రధానం. అక్కడ మీకు అది ఏంటంటే మీకు ఏ పాత్రలో పెడుతున్నాం అనే దానికంటే కూడా మీరు ప్రేమగా పెడుతున్నారు లేదా అనేది ముఖ్యం కదా మీకు. అలా అనమాట. ఓకే, అది ఇప్పుడు ఏంటంటే అందరూ ఒక మిత్తులోకి వెళ్ళిపోయారు. ఇది చదువుకుంటే ఇది చదవకపోతే రాదు, ఉత్తరపీఠికి చదువుకుంటేనే కానీ ఇది చదివిన ఫలితం రాదు,
దీనివల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. ఇప్పుడు నేను చదువుకునేప్పుడు ముందు ఉత్తరపేటకి వచ్చేది కాదు, తర్వాత లేదు కనీసం ఈ 2 లైన్లన్నా చదువుకోవాలి 3 సార్లు అని చెప్పేసరికి అది పట్టుపట్టి నేర్చుకుని ఇది చదువుకున్న తర్వాత ప్రతి శుక్రవారం పారాయణ చేస్తానండి నేను. అంటే ఇప్పుడు ఆఫీసులకు వస్తాం కాబట్టి పగలే పారాయణ చేసుకుని వస్తానన్నమాట. అలా చేసుకుని ఆ ఉత్తరపీఠిక చదివిన తర్వాతే లేస్తాను నేను. మళ్ళీ కొడుతూ ఉంటుంది, అమ్మో చదవలేదు ఏమవుతుందో. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా చదవలేదు ఇది చదవకపోతే ఈ ఫలితం రాదేమో అనేది అసలు వద్దు. ఎందుకంటే నామాలు ఎప్పుడు కూడా స్పష్టంగా తప్పులు లేకుండానే చదవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం తప్పులు వస్తాయి, అంత మాత్రం నుంచి అమ్మవారు మన మీద కోప్పడదు. ఎలా అంటే ఒక తల్లిని అప్పుడే మాటలు వస్తున్నటువంటి బిడ్డ వాడు పూర్తిగా అమ్మాని పిలవక ఏదో వచ్చింది కొన్ని సౌండ్స్ చేస్తే పలుకుతుంది అమ్మ, అంతేగాని నువ్వు అమ్మ అని పూర్తిగా స్పష్టంగా పిలిచేదాకనే పలకననేం అనదు, ఎందుకంటే తల్లి కాబట్టి. అలాగే మొదట్లో నేర్చుకునేటప్పుడు కొన్ని పలకలానికి కొంచెం ఇబ్బంది అయినా ఏం అమ్మవారు ఏమో అనుకోదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నమ్మో తప్పులు పలుకుతామేమో అని అసలు మానేస్తారు. మీకు చేయగా వస్తుందిగా, ఎందుకు టెన్షన్ పడతారు? దానిలో కొంచెం ఉంటాయి చూడండి, షట్ కోపరి సంస్థిత, అవునవును, చతుషష్టి పచారాధ్య అది వస్తుంది కదా, క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని, ఇవన్నీ ఏంటంటే కొంచెం టంగ్ ట్విస్టర్ లాగా ఉంటాయి స్టార్టింగ్ లో. మీరు చెప్పాలంటే అవి ఎవరైతే రెగ్యులర్ గా పలుకుతూ ఉంటారో మన టంగ్ అన్ని రకాలుగా తిరుగుతున్నప్పుడు మనకి హెల్త్ పరంగా అన్ని విధాలుగా కూడా కొన్ని దోషాలు పోతాయమ్మా. అంటే స్టామరింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్లీ స్పష్టత పెరుగుతుంది, చాలా మంచి అద్భుతమైన. ఇప్పుడు మన తెలుగు పిల్లలే సరిగ్గా తెలుగు మాట్లాడట్లేదు బేసిక్ గా, అందువల్ల ఇప్పుడు మళ్ళీ మనకి భగవద్గీతలు ఈ పారాయణలు అనేవి చిన్న పిల్లలకి కూడా సాంస్క్రిట్ సంబంధించినవి ఏవైతే మీరు పలుకుతారో వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. అదే చూసారు కదండి, అమ్మవారి పారాయణ భక్తితో చేసుకుంటే అమ్మ దయ మనకి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. మీరు వీడియోని చివరి దాకా చూసినట్లయితే మనం పారాయణ ఎలా చేయాలి, ఎంత భక్తి శ్రద్ధలతో చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.